Subscribe Anil Techie channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. Friends, welcome to Anil Techie channel. ఈ వీడియో మనకు ఏపీ ఐసెట్ ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై బిహాఫ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. ఓకే, ఎస్వి యూనివర్సిటీ నుంచి మనకి ఏపీ ఐసెట్ 2019కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియోలో మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఏపీ ఐసెట్ అనేది మీకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. ఓకే, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇది ఈ 2 కోర్సెస్కి మీకు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి, అలాగే మీకు సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ ఎంసీఏ కోర్స్లో సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ కూడా ఇదే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇది కామన్ ఎంట్రీస్. ఎవరైతే 2019లో మీకు ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటున్నారో వారు కంపల్సరీ ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీని క్వాలిఫైయింగ్ మార్క్స్ బేస్ చేసుకుని మీకు ఏపీలో మీకు అడ్మిషన్స్ జరుగుతాయి. ఓకే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ పేయింగ్ ఫీ 550 రూపీస్. ఓకే, మీకు ఆన్లైన్లో ఫీ పేమెంట్ వచ్చి 550 రూపీస్ పే చేయాలని చెప్తున్నాడు. ఓకే, మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చాడు. మనకు కూడా వెబ్సైట్ ఎలా అప్లై చేయాలో మీకు చూపిస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈరోజు స్టార్ట్ అయ్యి 27/2/2019. ఓకే, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ లేకుండా మీకు 500 రూపాయల ఫీతో 27/3/2019 మార్చి 27 కల్లా మీరు అప్లై చేసుకోవాలి. విత్ లేట్ ఫీ 2000 రూపీస్ లేట్ ఫీతో అయితే మాత్రం మీరు ఏప్రిల్ 4, 2019 వరకు మీకు ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, 27/3/2019 మీకు లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఓకే, ఎగ్జామ్ వచ్చి ఏపీ ఐసెట్ 2019 ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఆన్ 26 ఏప్రిల్ 2019. ఓకే, ఏప్రిల్ 26న మనకి ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM అండ్ 2:30 PM టు 5:30 PM 2 సెషన్స్లో జరుగుతుంది. ఈ 2 సెషన్స్లో మీకు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ ఏదో ఒక సెషన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎలిజిబిలిటీ. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చి మనకి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇది ఎంబీఏ లేదా ఎంసీఏ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, మనం ఇది వెబ్సైట్ ఏపీ ఐసెట్ 2019 ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి ఇది వెబ్సైట్ అనమాట. ఓకే, sh.ap.government.in ఈ వెబ్సైట్ నుంచి మీరు ఏపీ ఐసెట్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది హోమ్ పేజ్. ఓకే, మీరు అప్లై చేసుకోవడానికి 4 స్టెప్స్. ఫస్ట్ ఫీ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ మీకు ఫీ పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయిందో లేదా చెక్ చేసుకోవాలి. థర్డ్ ఫిల్ అప్లికేషన్ ఫిల్ చేసి లాస్ట్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఫీ పేమెంట్ దగ్గర క్లిక్ చేద్దాం. ఓకే, ఫీ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అవుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటే మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. అలాగే మీ క్యాండిడేట్ నేమ్. ఓకే, మీకు ఎస్ఎస్సిలో మీ క్యాండిడేట్ నేమ్ ఎలా అయితే ఉందో అలా ఇవ్వాలి. అలాగే మీకు ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు మొబైల్ నెంబర్, అది మీ సెల్ఫా, ఫాదర్, మదర్, రిలేటివ్ అది కూడా మెన్షన్ చేయాలి. అలాగే ఆల్టర్నేట్ నెంబర్. ఓకే, 2 నెంబర్స్ ఇవ్వండి. అలాగే మీకు ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఎంట్రీ ఈమెయిల్ ఐడి. ఓకే, ఫీ అమౌంట్ వచ్చి 550 రూపీస్. ప్రాసెసింగ్ ఫీ వచ్చి 29 రూపీస్ 50 పైసా. ఇక టోటల్గా 579 రూపాయలు 50 పైసలు అవుతుంది. ఇది మీకు ఇనిషియేట్ పేమెంట్ అనుకోవటంగానే మీకు నెక్స్ట్ పేజ్కి ఇనిషియేట్ అవుతుంది. ఆ స్టెప్ చూపిస్తాను. నెక్స్ట్ పేజ్ కొట్టంగానే ఇలా వస్తుంది మీకు. ఇది ఫిల్ చేస్తారు కదా, ఇనిషియేట్ పేమెంట్ ప్రెస్ చేయగానే మీకు నెట్ బ్యాంకింగ్లో అప్లై చేయాలా లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అని అడుగుతుంది. ఓకే, అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. ఫస్ట్ మీరు క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే క్రెడిట్ కార్డ్, లేదా డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ క్లిక్ చేసి పే నౌ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. కార్డ్ డీటెయిల్స్, కార్డ్ నెంబర్, కార్డ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్, సివివి, నేమ్ ఆఫ్ ది కార్డ్ కొట్టి మీకు మేక్ పేమెంట్ అని ప్రెస్ చేయగానే మీకు అమౌంట్ చూపిస్తుంది. అది మీకు ఓటీపీ కూడా వస్తుంది మొబైల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవ్వగానే మీకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా మీకు వెబ్సైట్లో చూపిస్తుంది. ఓకే, మీ పేమెంట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకే, పేమెంట్ ఐడి వస్తుంది. ఈ ఐడి మీరు కంపల్సరీ కరెక్ట్గా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోతే కనుక మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ నొక్కేయచ్చు. ఓకే, అప్పుడు మీకు నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. లేదా ఇన్ కేసు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఈ 4 స్టెప్ దగ్గరికి వచ్చి నో యువర్ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ అని నొక్కినట్లయితే
మీ పేమెంట్ అయ్యిందా లేదని మీకు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పేమెంట్ ఐడి వస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ స్టేటస్ సక్సెస్ అయ్యిందా లేదని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అప్పుడు మీరు నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంది. థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ ఇవి అడుగుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేస్తే ఇంక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ, అలాగే బర్త్ ఆఫ్ డిస్ట్రిక్ట్, బర్త్ ఆఫ్ స్టేట్, ఏ డిస్ట్రిక్ట్లో జన్మించారు, ఏ స్టేట్, ఏపీఆ తెలంగాణ, సమ్ అదర్ డిస్ట్రిక్ట్ ఏదైతే అది, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఓకే, తెలంగాణలో కూడా ఏపీలో మీరు చదువుకోవచ్చు, ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు కూడా ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, మీ సేవలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్. అలా క్యాష్ అయితే క్యాష్ కూడా సెలెక్ట్ చేసి క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే మీకు స్పెషల్ కేటగిరీ స్పోర్ట్స్, ఎన్సీసీ, క్యాంప్, పిహెచ్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసి వాటికి కూడా మీకు సంబంధించిన వాల్యూస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మైనారిటీ నాన్ మైనారిటీ అది కూడా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. అడ్రస్ కంపల్సరీ, ఫుల్ అడ్రస్, అలాగే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కావాలి కంపల్సరీ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఓకే, క్వాలిఫై ఎగ్జామినేషన్ క్వాలిఫై ఏమయ్యారు, ఏం క్వాలిఫై అంటే ఎనీ డిగ్రీ ఆఫ్ 3 years డ్యూరేషన్. మీరు 3 years డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేశారా, లేదా బీసీఏ చేశారా, లేదా బీఎస్సీ, సిఎస్సి ఆర్ ఐటీకో, అలాగే బీఈ, బీటెక్, బీఫార్మసీ, అలాగే డూ యూ హ్యావ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ ఆర్ డిగ్రీ లెవెల్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే, బీఈ, బీటెక్ వాళ్ళు అయితే ఇది క్లిక్ చేయాలి. ఎనీ డిగ్రీ అయితే నార్మల్ డిగ్రీ 3 years డిగ్రీ వాళ్ళు ఇది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేజర్ గ్రూప్ సబ్జెక్ట్ క్వాలిఫై ఎగ్జామ్. ఓకే, ఏ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, అలా మీకు సబ్జెక్ట్, ఇలా హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ పాస్ అవుతారు, అలాగే మీడియం ఆఫ్ డిగ్రీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు 10th class డీటెయిల్స్ కూడా అవుతుంది. ఎస్ఎస్సి 10th class, రూరల్, అర్బన్. రూరల్ అయితే రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా. ఓకే, హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే ఇంటర్మీడియట్ కూడా సేమ్. నెక్స్ట్ స్టడీ క్లాస్ 9th నుంచి మనకి స్టడీ అవుతుంది. క్లాస్ 9, క్లాస్ 10, డిగ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఏ ఇయర్ సెలెక్ట్ చేయాలి, విలేజ్ సెలెక్ట్ చేయాలి, కాలేజ్ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మీకు ఎగ్జామ్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్స్లో లోకల్లో ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మీకు అదర్ డిస్ట్రిక్ట్లో కూడా ఆప్షన్ ఉంటుంది. రెండు ఆప్షన్స్ ఉంటాయి. రెండింటిని క్లిక్ చేసుకొని మీకు సెంటర్ చూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో 50 KB కన్నా తక్కువ ఉండాలి, సిగ్నేచర్ 30 KB కన్నా తక్కువ ఉన్నాయి. రెండు కూడా అప్లై చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నట్లయితే అప్పుడు మాత్రం మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్, ఈ చెక్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి మీరు ఫైనల్గా సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ప్రివ్యూ సబ్మిట్. ఓకే, మీరు ప్రివ్యూ సబ్మిట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీ అప్లికేషన్ మొత్తం చూపిస్తుంది ప్రివ్యూ. అది ఎలా వస్తుందండి చూడొచ్చు. ఇక్కడ మీ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. అప్పుడు మీరు అప్లికేషన్ డీల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్, ఎటువంటి మిస్టేక్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మీరు ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చాడు, కానీ సో మీరు బెటర్గా మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అనుకున్నట్లయితే మీకు సబ్మిటెడ్ లేదా మోడిఫై కన్ఫర్మ్ ఫ్రీజ్ అని వస్తుంది. కన్ఫర్మ్ ఫ్రీజ్ అనేది క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది, మీ అప్లికేషన్ మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ వచ్చింది కదా మీకు కన్ఫర్మ్ ఫ్రీజ్ అని, అది క్లిక్ చేయాలి. ఎప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా యువర్ అప్లికేషన్ కంప్లీట్ అండి. మీ రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోవాలి. ప్రింట్ అప్లికేషన్ ఉంది, ప్రింట్ అప్లికేషన్కి మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ప్రింట్అవుట్ కంపల్సరీ. ఇది మీరు ఎగ్జామ్లో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా మీకు కౌన్సిలింగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇలా వస్తుంది మీకు అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్అవుట్. ఓకే, లెఫ్ట్ కాలంలో మీకు ఫొటోస్ స్టిక్ చేయాల్సి ఉంటుంది.
స్టిక్ చేసి మీరు ఎగ్జామ్ అప్పుడు తీసుకెళ్ళాలి. అలాగే మీకు కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఆన్లైన్ అప్లికేషన్ క్యారీ చేయమని అడుగుతాడు. ఇది ఇన్ఫోటో అప్లై ఏపీఐ సెట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.